మందులు అనేవి మనం తగ్గించుకునే జబ్బుల కోసం కాదు. జెనెటికల్‌గా, జన్యుపరంగా మనం వచ్చే జబ్బులకి మందులు వాడాలి. మనం ఎట్లా ఉన్నామంటే, మనం తగ్గించుకోగలిగిన జబ్బుకి గూడా మందులు వాడటం మొదలెట్టేసాం. ఇక అసలు మందులు దేనికి? ఇప్పుడు బరువు తగ్గడానికి మందు, లేకపోతే కొంచెం దగ్గు, కొంచెం ఆయాసం, లేదా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, కొంచెం నొప్పులకి, కొంచెం నీరసానికి, ప్రతిదానికి మందు, మందు, మందు. అసలు మందులు దేనికి? మందులు తగ్గని జబ్బులకి. నీకు జన్యుపరంగా ఏదైనా మార్పు వచ్చింది, ఆ మార్పు వల్ల నీకు జబ్బుని నువ్వు మార్చుకోలేకపోవటం వల్ల వస్తే మందులు. జన్యుపరంగా మార్చగలిగిన జబ్బులకు మందులు ఎందుకు? ఇప్పుడు నాకు తెలిసి 70% పేషెంట్స్ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన మందుల్లో 70% వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వచ్చినాయే కానీ జన్యుపరంగా వచ్చినాయి కాదు. ఇది నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, ఈసారి వచ్చినప్పుడు మీకు కొంచెం వివరంగా చెప్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, 70% జబ్బులు జన్యుపరంగా రావట్లా, మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతులు ఫాలో అవ్వకపోవడం వల్ల వస్తున్నాయి.